ఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టుపై స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం లేకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, టకటకా కాల్ చేయండి, చకచకా నాతో మాట్లాడండి. నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీరు సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా స్టడీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? సీత. సీత సీతేనా? హైదరాబాద్. ఓకే, రాముల వారు ఎలా ఉన్నారండి? సీతమ్మ గారు బాగున్నారు. బాగున్నారా? లక్ష్మణుడు గారు ఎలా ఉన్నారు? భరతుడు భరతుడు లక్ష్మణుడు అందరూ బాగున్నారు. అయితే మొత్తానికి రామయ్య కుటుంబం బాగున్నారు. ఓకే, రామయ్య కుటుంబం బ్రహ్మాండంగా ఉంది. అంతే అంటారా? ఓకే, అంతే అంతే మరి అంత బాగున్నాం కదా, క్షేమంగా ఉన్నాం కాబట్టి బాగున్నాం. ఓకే, వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు, ఇప్పుడే భోజనాలు అయినాయి. మీ ఫోన్ కోసం మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కాల్ చేయడం లేదంటే అంతకు ముందు మాట్లాడారా? ఓసారి ఓడిపోయినా. అయ్యయ్యో, నాతోనే మాట్లాడింది మీరు? చెప్పలేక సరిగ్గా సమాధానం. ఓకే, అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలాగే కాల్ చేస్తుండండి, ఎలాగో అలా ఏదో ఒక రోజు పుట్టింటి పట్టు చీర సొంతం లక్కీ వచ్చినప్పుడు అప్పుడే మనమే గెలుస్తుంటాం. అవును, అంతే కదా. అంతే అంతే. ఇంకేంటి విశేషాలు? ఏముందమ్మా, మామూలుగానే. ఎంతమంది పిల్లలు మీకు? మనవాళ్ళు మనవరాళ్ళు. ఓకే, ఇద్దరు కూతుర్లేనా? కూతురు పిల్లలు, మనవాళ్ళు, కొడుకు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, బిడ్డ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓకే, ఒక అమ్మాయి బెంగళూరులో చేస్తుంది, బాబు మనవడు బెంగళూరులో చేస్తాడు. అమ్మాయి వాళ్ళు బెంగళూరులో ఉంటారు, రెండో అమ్మాయి వాళ్ళు, పెద్ద అమ్మాయి వాళ్ళే గుంటూరులో ఉంటారు అనమాట. ఓకే, మరి మీరు ఎక్కడి నుంచి కాల్ చేశారు? మేము హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే, సో హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ? అయితే మిమ్మల్ని ఏం అడగనవసరం లేదు ఇంకా. అవసరం లేదు, నేను పెరిగింది కూడా ఇక్కడే హైదరాబాద్. ఓకే, అయితే చార్మినార్ అంతా తిరిగి ఉంటారు. ఓకే, సరే, మంచి పాట పాడండి. పాట పాడమంటారా? రామ రామ రామాని రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడత ధన్యము, రామ రామ రామగన్ రామ చిలుక ధన్యము, రామ ప్రేమ కోరుతున్న చిట్టి ఉడత ధన్యము, వేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము, వేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుడి జన్మ ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము. అంతేనా? సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఇంకా నేను మంచి ఇంకా సినిమా పాటలు ఏదైనా పాడతారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మీరు ఎలాగో సీతమ్మ వారు కాబట్టి రాముడి పాట పాడారు. అంతేనా? మామూలు పాట పాడతారా? ఇంకో పాట? ఇంకో పాట ఇంకోటి పాట కావాలా? అవును, కావాలి. గుర్తుండదు. మా వాళ్ళు అడుగుతున్నారు, పాట పాడాల్సిందే అంటున్నారు. పాటలు పాడాల్సిందేనా? అదే పాట. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చాలా సూపర్, పాడండి. ఆపొద్దు. పాడమంటారా ఆపమంటారా? పాడండి పాడండి. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆటలన్నీ సన్నగాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే
గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ సన్నగాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ, వసంతాలు పూచే నేటి రోజు. అదే వావ్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి పాట పాడారు, థ్యాంక్ యూ. మరి నన్ను అలాగే గెలిపించాలి మరి. ట్రై చేస్తాను. మరి సినిమాలు చూస్తారా బాగా? ఆ? సినిమాలు చూస్తారా? మా పాత సినిమాలు చూస్తా, ఇప్పటివైనా కూడా చిరంజీవి ఇంతవరకు బాగా చూస్తాలే. ఓహో. సినిమా బాగుందంటే వెళ్తా. మ్మ్. మొన్ననే చిరంజీవి గారితో వెళ్ళొచ్చాము, సినిమా ఓహో. సంక్రాంతికి వస్తున్నాము. ఓకే గుడ్ గుడ్. సరే అలాగే మంచి టిప్ కూడా చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. తిప్పా ఏం చెప్పాలమ్మా? టిప్ ఏదో ఒకటి. మనకు వేడి చేసినప్పుడు ఒళ్ళు కొబ్బరి నూనె రాసుకొని పొట్టకి కాస్త ఒడ్డులో రాసుకున్నామంటే మ్మ్. వేడి తగ్గి హాయిగా నిద్ర కూడా పడుతుంది అన్నమాట. ఓకే థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వేడి అంత బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె అనేది. బాగా మాడుకు మనం పెట్టుకొని పొట్టకు రాసుకున్నామంటే కాళ్ళ చేతులు మ్మ్. బాగా హాయిగా ఉంటుంటుంది అన్నమాట. ఓకే థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఆల్రెడీ టీవీలో ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి. అలాగే. ఇమేజ్ ప్లీజ్. సో ఆల్రెడీ ఇమేజ్ అయితే వచ్చేసింది, మీకు ఒక 1 minute పట్టొచ్చు రావడానికి అక్కడికి. వచ్చేసింది ఇమేజ్, చూడండి. ఇంకా రాలేదు నాన్న. ఆయన చాలా ఫేమస్ హీరో. అవునా? వ్యూవర్స్ మీరు కూడా కామెంట్స్ లో పెట్టొచ్చు ఎవరన్నది. సూర్య ఇతను తమిళ యాక్టర్లా మామూలుగా? తమిళ యాక్టరే. సూర్యనండి. సూర్య అయినా షూరా? నా ప్యూర్ అండి. సరేనే మరి లాక్ చేసేస్తున్నాను, మీరేమో సూర్య అంటున్నారు, నాకేమో కాదు అనిపిస్తుంది. సరే లాక్ చేసేసాను, సూర్య అంటున్నారు. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. అలా అండి. హాయ్, మీ పేరు? సులోచన అండి. సులోచన గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి. 4 రోజుల క్రితం మాట్లాడారు. చెప్పండి. 4 days బ్యాక్ కాల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కాల్ చేయడం? 4 days కాదు, ఝాన్సీ గారు వచ్చినప్పుడు కూడా చేశా. ఝాన్సీ గారు వచ్చినప్పుడు నేను రాలేదు, సో 4 days అంటున్నాను. కరెక్టేగా? కరెక్ట్. అయ్యో ఎందుకు కాదు, కరెక్ట్. అమ్మా మీరు ఝాన్సీతో మాట్లాడారు, నాతో కాదు కదా. మీతో కూడా మాట్లాడా? అవును, తర్వాత ఝాన్సీ వచ్చారు కదా, అందుకు చెప్తున్నా నేను. వచ్చారు. మరి 4 days అయిపోయింది. అయిపోయింది. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తున్నాను కదా. నన్ను చూస్తున్నారా? ఓకే సరే, నేను ఏ కలర్ శారీలో వచ్చాను చెప్పండి. ఇచ్చారండి మెరూన్ కలర్. మెరూన్ కలరా? షూరా? చూడండి, నేను హెయిర్ స్టైల్ గురించి అంత వర్ణించాను మొన్న, మర్చిపోయారా? అయితే కంగ్రాచులేషన్స్, మీకు నా పట్టు చీర ఇచ్చేస్తున్నా. ఓకే సరే, లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి. అవునా, ఓకే ఏమన్నారు? దోసకాయ పప్పు చారు అండి. దోసకాయ పప్పు అంటున్నారా? అవునండి. ఓకే అయితే మీరు నా గుండెకాయ కాదండి. మరి వండిందే కదండి మీకు చెప్తాను నేను. మీరు దొండకాయ చెప్పుంటే నాకు గుండెకాయ అనేదాన్ని. అలా అబద్ధం ఎలా చెప్తాము, తిన్నాం కదా ఇప్పుడే. సరే మళ్ళీ వంటేసుకొని చూపించండి, చెప్తానమాట. ఎంతమంది పిల్లలు? రేపు దొండకాయ వండుకొని చెప్తానండి. అమ్మో, నా కోసం ప్రత్యేకించి మళ్ళీ దొండకాయ? అంతే కదా. ఓకే అవునండి, దొండకాయ తింటే మతిమరుపు వస్తుంది అంటుంటారు చాలా మంది, నిజమేనా? దొండకాయ చాలా మంచిదండి, అన్నిటికీ షుగర్కి బీపీకి కూడా అన్నిటికీ మంచిది, ఏం మతిమరుపు రాదు. ఓకే చాలా మంది దొండకాయ తింటే మతిమరుపు వచ్చేస్తుంది, ఎవరైనా ఆకుకూర తింటారా అంటారు. దొండకాయ చాలా మంచిది.
ఉల్లగడ్డలు తింటే వాతం అంటారు. అన్ని మనం ఏది తిన్నా దాంట్లో ఒక విటమిన్ ఉంటుంది, ఏదో ఒకటి చెడు చేస్తుంది. అలా అని ఏది తినడం మానేస్తాను చెప్పండి. అవునవును, తినాల్సిందే అన్ని తినాలి ఏదైనా. కదా విటమిన్స్ కావాలంటే. సో అందుకే ఋతువుల్ని బట్టి మనం తినాలంటారు, అంతేనా? అంతే అంతే. ఓకే, సూపర్. మీరు జూనియర్ ఆయుర్వేద డాక్టర్ అయిపోయారు అసలు. మీ ఇష్టం ఏమన్నా పేరు పెట్టండి ఇంకా. ఓకే, అవును. ఎంతమంది పిల్లలు మీకు సులోచన గారు? పాప బాబు అండి. పెద్దోళ్ళేనా లేదంటే చదువుకుంటున్నారా? పెద్దవాళ్ళేనండి. ఓకే, పాప మ్యారీడా? పెళ్లి అయిపోయింది. ఓహో, సంతూర్ మామ అయితే. మీ ఇష్టం ఏదన్నా పెట్టుకోండి పేరు. అంతే, సులోచన గారు సంతూర్ మామ్. సరే, మీ నవ్వు చాలా బాగుంది. మరి మంచి పాట పాడండి. ఓకే అండి. మ్మ్. పాడండి. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే, గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా. ధనమేరా అన్నిటికీ మూలం, ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వదలు వంచి చూడబెట్టరా. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వదలు వంచి చూడబెట్టరా. కొండలైన కరిగిపోవు కూతుని తింటే, కొండలైన కరిగిపోవు కూతుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. యాపిల్ సైడర్ వెనిగర్ వినే ఉంటారు కదా మీరు. అవును. తర్వాత వాటరు, యాపిల్ సైడర్ వెనిగర్ వాటరు రెండు సమపాలలో తీసుకుని తలకి మర్దన చేసుకుంటే తలలో ఏదైనా దురద ఉన్నా చుండ్రు ఉన్నా పోతుంది. ఓహో, ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడగనా? అయ్యో అడగండి పల్లవి గారు, మీ క్వశ్చన్ కోసమే వెయిటింగ్. అమ్మో, సరే అడుగుతున్నా. భారతదేశంలో ప్రధాన సర్కారుకు జాతీయ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్. భారతదేశంలో ప్రధాన సర్కారుకు జాతీయ బ్యాంకు ఎప్పుడు స్థాపించబడింది? ఎప్పుడు స్థాపించబడింది? ఇయర్ చెప్పండి. 1935 అండి. ఇంకొంచెం ఎక్కువ చెప్పచ్చు కదా, మరి అంత కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్తున్నారు మీరు? 1935. 35? బాగా ఆలోచించుకోండి, ఇంకా మీకు 5 మినిట్స్ టైం ఉంది. ఆలోచించేది ఏది లేదండి, ఫిక్స్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ మంచి కోరి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు లేదు, అదే కరెక్ట్ అండి. 1935 అంటారు, అంతేనా? అంతేనా? సరే, టైం అప్ అయిపోయింది, లాక్ చేసేసాను. మరి ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి, 1955. ఓకే, నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ పల్లవి. హాయ్, మీ పేరు? నా పేరు మల్లేశ్వరి. ఓ, మల్లేశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ ఉంది. ఓకే, ఏంటి మల్లేశ్వరి గారు, అసలు చాలా డేస్ తర్వాత కాల్ చేశారు. అసలు లైన్ కలవట్లేదు కదా పల్లవి, రోజు చూస్తాను చేస్తాను కలవదు. ఓకే, ఫాలో రాదు, అది ప్రాబ్లం. ఏం చేశారు అసలు ఇన్ని రోజులు కాల్ చేయకుండా? చేస్తున్నా, చెప్తున్నాగా, మొన్న కూడా మాట్లాడా. అసలు నన్ను గుర్తు పెట్టుకున్నారా మీరు, మర్చిపోయారా? కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా, మీరు ఎలాగ తీసేది ఒకళ్ళే కాబట్టి డ్రాలో మేము ఆన్సర్ అన్నా చెప్పామని ఆనందం అన్నా ఉంటది కదా. అంతే అంటారా? అది ఓకే,
సరే ట్రై చేస్తాను. అసలు మీరు ఇన్ని రోజులు నన్ను గుర్తు కూడా పెట్టుకోలేదు. ఏదో ఈ రోజు ర్యాండమ్ గా ఛానల్స్ చూస్తూ బీఆర్కే వచ్చిందేమో. చెప్తున్నానుగా, ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? గుర్తు పెట్టుకుంటున్నారు నన్ను. దొండకాయ నాకు గుండెకాయ అంటారు కదా, అందరినీ సంతూర్ మామ్ అంటారు కదా. అవును, అది నిజమే కదా. అదే. మ్మ్. సరే మంచి జోక్ చెప్తేనే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. భోజనం అయిందా పల్లవి? అయిపోయిందండి. మీది? మాది అయిపోయింది. ఏమంటారు? ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, లైన్ కలిసింది. ఓహో, ఏమంటారు? బిర్యానీనా? ప్రోగ్రామ్ అయ్యాక చేస్తాను అన్నావు కదా. ఓకే, లేదు లేదు చేసేసా, అయిపోతుంది. తినేసాను. ఓకే ఓకే. మీరేమంటారు? బిర్యానీయా? బిర్యానీ కాదు, పప్పు టమాటా. పప్పు టమాటానా? ఏ దొంగ, నిజం చెప్పండి. నా కర్రీ తెచ్చేసి పెట్టారు కదా అక్కడ. అది ఈరోజు తింటున్నప్పుడు అనుకున్నా కర్రీ ఇంత తక్కువ ఎలా అయ్యిందా అని. మల్లేశ్వర్ గారు తీసుకెళ్ళిపోయారు అయితే. అంతేనా? అంతే అంటావా? అంతే అంతే. మీదేం కర్రీ? మా చెప్పాను కదా, పప్పు టమాటా ఆమ్లెట్. ఓకే ఓకే. సేమ్ సేమ్ తింటానమాట. నా పప్పు తీసుకెళ్ళిపోయారు, పప్పు దొంగ. అంతే అంటావా? అంతేగా. సరే జోక్ చెప్పండి. ఇన్ని రోజులు మీరు నాతో మాట్లాడలేదు కాబట్టి మీకు పనిష్మెంట్. నేను పాట పాడతా, జోక్ సడన్ గా గుర్తు రాదు కదా. సరే మీ ఇష్టం. సరే. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన గోధూళి ఎర్రనా ఎందువలన ఎందువలన అంటే దైవ ఘటన. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన అపై గోధూళి ఎర్రనా ఎందువలన. ఎందువలన పల్లవి? ఏమో అండి, నాకు తెలియదు, పరిచయం లేదు, చెప్పలేను. అందరినీ క్వశ్చన్ వేస్తా, నేనే క్వశ్చన్ వేస్తున్నా. అడగండి, ఏముంది, నాకు తెలుస్తుంది తెలుసు అంటారు, రాకపోతే రాదు అంటాను కదా. అంతే అంటావా? అంతేగా. మరి మీరే చెప్పండి దాని ఆంతర్యం ఏంటో. ఏముంది, దైవ ఘటన అంట. అమ్మో, ఆహా. ఓకే సరే, ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను మీ పాటకి. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్లోకి వెళ్తా. ఏంటి చక్కటి టిప్? ఇది మరీ అన్యాయం కదా. ఇది వరకు పాట ఒకళ్ళు పాడేవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు టిప్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ రెండో అడిగితే ఎట్లాగా? రెండు అమ్మా, టిప్పు చెప్పండి. గుర్తా రాలేదు నాకు సడన్ గా. మొన్న ఏదో చెప్పాను. ఏం చెప్పారు? మొన్నటిదైనా గుర్తుందా? లైన్ కలుస్తుంది అనుకోలేదు, టిప్ చెప్తాను ఈసారి. ఓకే చెప్పండి. ఇంట్లో వాడతారు కదా లవంగాలు, వీటి గురించి చెప్పండి. అందిస్తున్నాను ఆప్షన్స్ కూడా నేనే. అందిస్తున్నావా? ఇవన్నీ మనకి పొట్టు దగ్గర వస్తే పొద్దున్న లవంగం పెట్టుకోవాలి. నువ్వే చెప్తావు కదా లవంగం అని, అది చెప్తున్నాను. అమ్మో, సొంత వాక్యాలు చెప్పేస్తున్నారు. లవంగం నిజమే. అది పొట్టు దగ్గర వస్తే మన లవంగం ఉంటది కదా, లవంగం బొగ్గన పెట్టుకుని కొంచెం కొంచెం మనం ఉంచుకోవాలన్నమాట బొగ్గన. ఓకే, తగ్గుతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. మంచి టిప్ చెప్పారు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. అలాగే అలాగే. ఓకే, ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల చుట్టూ కోణం ఏమిటి? ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలు ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల చుట్టూ కోణం ఏంటి? కోణమా? కోణం. ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల కోణం ఏంటి? ఏం క్వశ్చన్ అడిగే ప్రసన్న. ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల చుట్టూ కోణం ఏమిటి? పదార్థాల చుట్టూ కోణం ఏంటి? మళ్ళీ వినండి. ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాల చుట్టూ, ప్రపంచం ఐడియా పెట్టుకోండి. అన్ని పదార్థాల చుట్టూ కోణం ఏంటి? బాండ్ యాంగిల్. ఏమన్నారు? బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్లా? ఏమంటారు తెలుగులో చెప్పండి. తెలుగులోనా? ఫాస్ట్గా చెప్పండి, టైం అప్ అయిపోతుంది.
అయ్యో టైం అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏం ఫీల్ అవద్దు. తప్పకుండా పుట్టింటి పట్టు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ ఈ కాల్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? రజని. రజనీ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటండి మీరు అసలు రజనీకాంత్ గారిని పరిచయం చేయరా మాకు? చేద్దాం చేద్దాం. అప్పుడెప్పుడో కాల్ చేశారు మా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవును, మీరు మారిపోయారండి. అమ్మా ఏం మర్చిపోవాలి, అలాగే ఉన్నాం. ఏం మారలేదా? ఏం చేస్తారు, ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు? ఏం తిన్నారు? ఏం తిన్నాం? వంకాయ కూర, ముద్దపప్పు, అబ్బో, మామిడికాయ చట్నీ. ఆహా, ఏం కాంబినేషన్ అసలు. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఏముంటది అసలు, మామూలుగా ఉండదు. తెలుగింటి వంట అంటేనే ఇది మెయిన్గా. అవును. ఓకే, ఇంకా అండి ఎలా ఉన్నారు మీ పిల్లలు? బాగున్నారు. ఇంకా అసలు కొత్త సినిమా గురించి చెప్తారన్నారు రజనీకాంత్ గారిది, మళ్ళీ మాకు చెప్పలేదు. ఇంకా రాలేదు, లేదు, వచ్చినప్పుడు చెప్తా. వచ్చేటప్పుడు చెప్తారా? దునియా అంతా తెలిసిపోద్ది, లాస్ట్లో నాకు రివీల్ చేస్తా అంటారు మీరు, అంతేనా? అవునవును. అమ్మా, ఓకే. నవ్వుతున్నారు కదా? చెప్పమన్నారు, పల్లవిని అడిగానని చెప్పమన్నారు. ఎవరెవరు? రజనీకాంత్ గారు పల్లవిని అడిగానని చెప్పమ్మా అన్నారు. వామ్మో, అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రజనీకాంత్ గారు, నన్ను గుర్తు పెట్టుకొని మరీ అడిగారు ఆవిడ్ని. అవునవును. మన షో చూస్తే ఏమో ఇప్పుడు ఆయన హ్యాపీ అవుతారు మన షో చూస్తే. ఓకే, ఇంకా అండి ఎక్కడికి వెళ్ళలేదా మీరు? ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళలేదా, ఇంట్లోనే ఉన్నారా? అదేంటండి బోర్ కొట్టదా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక దగ్గరే ఉంటే? ఇంట్లో ఏం బోర్ కొట్టిద్ది, సరిపోద్దిగా పని ఇంట్లో. ఎప్పుడు పనేనా? అందరు నిజంగా అండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే కాన్సెప్ట్ అయిపోతుంది. అదేంటో. అది అవునవును. మళ్ళీ ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తుంటే దిగ్భ్రాంతిగా టీ తాగుతూ అరే ఏం చేస్తాం ఏం లేదే అని అనిపిస్తుంది కదా, అలా మీకు అనిపిస్తుందా? అంతే, అంతేనమ్మా. అంతేనా? అయినా చేసేదేం లేదు. అట్లీస్ట్ గుడికి అలా వెళ్ళడం రావడం ఏం చేయరా మీరు? వెళ్ళాలనుకుంటున్నాం త్వరలో. అంటే ఓన్లీ శుక్రవారం మంగళవారమే కాకుండా మామూలుగా మనకి ఫ్రీ టైం లాగా వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా, అలా వెళ్ళరా? వెళ్తానే ఉంటాం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు వెళ్తుంటారా? అవును, గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది? అవునుగా, గుడికి వెళ్తే అన్ని మర్చిపోతా ఉంటాం, అన్ని ఆయన మీదే చేస్తా ఉంటాంగా, అందుకే అంటారా? చూసుకయ్యానే చేస్తా ఉంటాం, మన మనసు ప్రశాంతత అవుతుంది. ఓకే, నేను అనుకుంటున్నాను అక్కడ దేవుళ్ళకి దిష్టి లాగా తీస్తారు కదా, కర్పూరము హారతులు ఇస్తారు కదా. ఓకే, సో దాని పరిమాణాలకి ఆ గంట సౌండ్కే మనకి పాజిటివిటీ వస్తుందేమో అని అనిపిస్తుంది. అవునవును, నిజాబ్దంగా ఉంటది. అంతే అంటారా? బాగుంటది. ఓకే, మీ ఫ్రెండ్స్ని ఎవరిని కలవలేదా మీరు? ఫ్రెండ్స్ తోటే వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు గుళ్ళకి, అది అనుకునే వెళ్తాం, 4-5 కలిసి. ఓహో, ఓకే. ఎవరు మీ కాలేజ్ ఫ్రెండ్సా లేదంటే మీ నైబర్సా? కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ లేమనే. లేరా? సంతూర్ మామని, సంతూర్ మామి అంటారా? ఓకే, చుట్టుపక్కల తోటి కోడళ్ళు వాళ్ళు అటు ఇటు. ఓకే. అవును, ఎంతవరకు చదువుకున్నారు మీరు? మేము 10th. ఓకే. రీయూనియన్ ఎప్పుడు పెట్టలేదా మీ వాళ్ళు? పెట్ల. అయినా నేను సంతూర్ మామలో ఏ వెళ్తామమ్మా అంటారు, అంతే కదా? అంతే, నాకు తెలుసు మీ డైలాగ్. సరే, మంచి టిప్ చెప్పండి. మాట్లాడటం సరిపోతుంది, రావట్లా. అయ్యయ్యో, వస్తుందిలేండి, ఏం ఫీల్ అవ్వద్దు. ఇమేజ్ ఇవ్వనా? ఇమేజ్ ట్రై చేయండి, చెప్పగలుగుతారు ఈజీగానే. ఈజీ అయితే ఇవ్వు, లేకపోతే వచ్చిన అడుగమ్మా. ఈజీగానే ఉంటుంది. సరే, మీకోసం ఇమేజ్ ఆల్రెడీ పెట్టేశారు మా వాళ్ళు. ఇమేజ్ ప్లీజ్. అరే ఎవరై ఉంటారు చెప్పండి. ఇంకా రాలేదమ్మా మాకు. వచ్చేసింది, నాకు ఇక్కడ కనిపిస్తుంది, చెప్పండి. నేను సెల్లులో చూస్తున్నాను, ఇంకా రాలేదు. తను చాలా ఫేమస్ హీరో. రజనీకాంత్. కొంచెం క్లూ ఇయ్యమ్మా. క్లూనా? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరో. మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్. ఇదే సాయి ధరమ్ తేజ్. ఇంకా వరుణ్ తేజ్. ఏంటండి? వరుణ్ తేజ. ఇంకా చెప్పండి. సాయి ధరమ్ తేజ్. ఇంకొకరు. సాయి ధరమ్ తేజ్. బాగా ఆలోచించండి.
అయ్యో టైం అప్ అయిపోయిందండి. సరే ఒకసారి చూద్దాం. ఇమేజ్ రివీల్ ప్లీజ్. వైష్ణవ్ తేజ్ అండి, థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. సో ఈ రోజు అయితే విన్నర్స్ ఎవరన్నది నేను చెప్పేస్తాను. సో విన్నర్ ఎవరంటే వనస్థలిపురం నుంచి సీత గారు. కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్ అందరూ చాలా మంచిగా కాల్స్ చేశారు, బాగా మాట్లాడారు, మంచి మంచి టిప్స్ కూడా చెప్పారు, అలాగే సాంగ్స్ కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.